వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో టికెట్ కౌంటర్ దగ్గర గాయపడిన హైదరాబాద్ జిల్లాలకు చెందిన భక్తులు కృష్ణారెడ్డి బుచ్చమ్మకు వారి నివాసంలో 2 లక్షల చెక్కును టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ వనభాక లక్ష్మి నన్నూరి నర్సిరెడ్డి అందజేశారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మృతి చెందిన కుటుంబాల్లో ఎవరైనా అర్హులు ఉంటే వారిని కాంట్రాక్ట్ బేసిక్లో టీటీడీలో అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సంఘటన ఒక సవాలుగా తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుంటామని నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. దర్శనాలు కూడా చేయించాను కదా, హాస్పిటల్ బాగా చూస్తున్నారు. కొద్దిగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి కోసం అని చెప్పి వీరు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అంతకు ముందు రోజున ఈ టోకన్ల విషయంలో అనుకోని దుర్ఘటన జరిగి దగ్గరగా 6 మంది చనిపోవడము, 51 మంది ఇంజూర్ అవడం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజున మా బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. నన్ను సోదరుడు నర్సిరెడ్డి గారిని బోర్డు మెంబర్ని ఇక్కడికి పంపించి వారికి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం అని చెప్పని 2 లక్షల రూపాయల దాకా ఇచ్చి పంపించడం కూడా జరిగింది. ముఖ్యంగా చనిపోయిన వారికి ప్రతి ఒక్క కుటుంబానికి 6గురికి 25 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. ఎక్కువగా దెబ్బలు తగిలిన వారికి 5 లక్షల దాకా, కొద్దిగా ఒక మోస్తరుగా తగిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పని ఎమ్మెల్యే గారు, అలాగే ఎంఎస్ రాజు అన్నటువంటి ఇంకొక ఎమ్మెల్యే గారు, ఇద్దరు కూడా ఒకరు 10 లక్షలు ఇంకొకరు 3 లక్షలు కూడా ఇందులో వేసి వీరందరికీ సహాయం చేయటం జరిగింది. అంతేకాకుండా అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా భక్తులను కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ సంఘటన జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా భక్తులందరినీ కూడా కాపాడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు, చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఉటావిటిన సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు